ఎంబసీ చికెన్ కర్రీ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎంబసీ మటన్ కర్రీ కోల్కతాలో చాలా ఫేమస్. ఆంగ్లో ఇండియన్స్ చేసుకునే వాళ్ళు అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ వాళ్ళ వింటేజ్ కర్రీ అని అనుకోవచ్చు అండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంటుంది. మామూలుగా అయితే కొంచెం మైల్డ్గా ఉంటాయి స్పైసెస్, బట్ మన టేస్ట్కి తగ్గట్టుగా ఫరా పంపించారు కదా, సో కొంచెం స్పైసెస్ యాడ్ చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టు అనమాట. ఇక్కడైతే నేను చికెన్ తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు మటన్లో చేసుకోవాలి అన్నా కూడా చేసుకోవచ్చు. లేదు చికెన్ తింటామంటే ఇప్పుడు నేను ఎలా చూపిస్తానో అలా. చికెన్ పీసెస్ మటుకి నేను బోన్లెస్ తీసుకున్నాను. మీరు కూడా బోన్లెస్ తీసుకొని బాగుంటుంది. కొంచెం పెద్ద సైజ్ బిర్యానీ సైజ్ పీసెస్ మనం కట్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు, బటర్, టమాటో కెచప్, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, మిరియాల పొడి, ఇంకా మనకి 2 సార్లు కావాలన్నమాట. ఇక్కడ మైదా పిండి ఉంది, ఇక్కడ మైదా పిండి ఉంది. అలాగే చికెన్ స్టాక్ కావాలి, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మనకు కావాలి. ఇది కంప్లీట్గా మనం ఒకటే గిన్నెలో చేసేస్తామన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడెక్కే లోపల సింపుల్ మనం డ్రై కోట్ చేస్తున్నాం అనమాట. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మైదా పిండి వేస్తున్నాను చూడండి. ఇందులో కాస్త ఉప్పు, అలాగే మిరియాల పొడి, రెండింటిని మంచిగా మిక్స్ చేసాను. ఇందులో చికెన్ పీస్ తీసుకుంటాను. మొత్తం మంచి పిండి పట్టించాలి. జస్ట్ ఇలా దులిపి దీన్ని పక్కన పెడదాం. ఎన్ని పీసెస్ తీసుకుంటున్నామో అన్ని పీసెస్కి మైదా పిండితో కోట్ చేసేయడమే అనమాట. ఇంక ఇందులో ఏం వేయట్లేదు. సింపుల్గా స్నాక్ తినాలి అనుకుంటే కూడా ఫస్ట్ చికెన్కి ఇట్లా లైట్గా పిండితో కోట్ చేసేసి నూనెలో ఫ్రై చేస్తే వీటికి క్రిస్పీగా అవుతాయి. సో మీరు ఏమైనా కొంచెం సాసెస్ యాడ్ చేసి మామూలుగా మంచూరియా లాగా చేయాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై వద్దు, అవాయిడ్ చేయాలి అంటే చికెన్ చిప్స్ లాగా కూడా మనం అలా చేయొచ్చు. అలా చాలాసార్లు మనం మీకోసంలో చేసాం. ఇంకేమైనా అలాంటి సింపుల్గా డీప్ ఫ్రై చేయకుండా చికెన్ స్టార్టర్స్ కావాలి అన్నా, వెజ్ స్టార్టర్స్ కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఫస్ట్ వీటిని వేసేద్దాం, ఎందుకంటే సైడ్కి పిండి వచ్చేస్తుంది. చికెన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. అసలు డీప్ ఫ్రైస్ సమ్మర్ వచ్చే టైంకి మనం డీప్ ఫ్రైస్ని అవాయిడ్ చేసి బాయిల్డ్ అయినా, స్టీమ్ చేసుకొని అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా మనం చాలా రెసిపీస్ చేయొచ్చు అండి. ఎందుకంటే సమ్మర్లో మనం కొంచెం ఆయిల్ ఫుడ్ తీసుకున్నా కూడా అసలు దాహం వేస్తూ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండలేం మనం. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇష్టం కదా, వాళ్ళు తింటారు కదా అని చెప్పి, వాళ్ళకి నచ్చాయి కదా అని చెప్పి ఆయిల్ ఫుడ్ మటుకి ఇవ్వకండి, చాలా తక్కువ. అండ్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఇవ్వండి. వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువ వెజిటేబుల్స్ ఇస్తే చాలా మంచిది. పుచ్చపండు రోజు కంపల్సరీగా పిల్లలతో తినిపించండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. రెండో వైపు కూడా ఇలా కలర్ రావాలన్నమాట సింపుల్గా. కొంచెం ఆయిల్లోనే మంచి ఫ్రై అయ్యాయి, 30% కుక్ అయ్యాయండి. మళ్ళీ ఇదే ప్యాన్లో బటర్ వేస్తున్నాను. అలాగే ఇందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలాగే మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే నేను సాల్ట్ వేసేస్తున్నా. ఆల్రెడీ సాల్టెడ్ బటర్ వేసాం కాబట్టి కాస్త చూసుకొని ఉప్పు వేసుకోవాలి. జస్ట్ బటర్ వేసి, గార్లిక్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పెట్టేసుకొని టోస్ట్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఇందులో మనం టమాటాలు వేస్తున్నాం.
ఎక్కువగా కలర్ వచ్చి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మైదా పిండి వేసేసి దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పసుపు, ఆంగ్లో ఇండియన్ డిష్ కాబట్టి మనకు కూడా ఈ ఫ్లేవర్స్ నచ్చుతాయండి. అంటే కొంచెం మన సైడ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఆంగ్లో ఇండియనైజ్ చేశారు కాబట్టి సో కొంచెం మనకి ఏదైనా ఆ స్పైస్ తగిలితేనే నచ్చుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులో కారం, అలాగే ఒక చిన్న కప్పు టమాటో ప్యూరీ ఒక 50 ml వేస్తే సరిపోతుంది. అలాగే ఒక 20 ml టమాటో కెచప్. కొంచెం ట్యాంగీగా, కాస్త పుల్లగా, స్పైసీగా అన్ని ఫ్లేవర్స్ మనకి కర్రీలో తగులుతాయి అన్నమాట. ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మైదా వేసి కుక్ చేసాం కాబట్టి థిక్గా అయింది చూసారా. ఇప్పుడు మీరు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇలా కొంచెం పుల్లగా తీయగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ని ఇందులో కుక్ చేసిన తర్వాత ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్స్ యాడ్ అయ్యి. ఇప్పుడు నేను ఇందులో చికెన్ స్టాక్ వేస్తున్నాను. చికెన్ స్టాక్ ఏంటి అంటే బోన్స్ అన్ని చికెన్ బోన్స్ మనం ఓన్లీ బోన్లెస్ తీసుకున్నాం కదా. చికెన్ బోన్స్ని గిన్నెలో వేసేసి అవి మొత్తం మునిగేంత వరకు నీళ్లు వేసి కొన్ని మిరియాలు, అలాగే బేలీఫ్ ఒకటి, దాల్చిన చెక్క ఒకటి వేసి బాగా మనం ఒక 20-30 minutes మరిగిస్తే ఇలా చికెన్ స్టాక్ అవుతుంది. లేదా చికెన్ స్టాక్ క్యూబ్స్ మనకి దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చేసి కొంచెం హాట్ వాటర్లో వేసేస్తే చికెన్ స్టాక్ అప్పటికప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు నేను చికెన్ స్టాక్ వేసేసాను చూడండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మంచి గ్రేవీ కర్రీ లాగా అవుతుంది. బాగా ఒకసారి మిక్స్ చేసాక ఎంత థిక్ మంచి గ్రేవీ వచ్చింది కదండి. సో సేమ్ ఇదే స్టైల్లో మీరు చేసుకొని పాస్తా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇది ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత మనం ఇందులో చికెన్ని యాడ్ చేయాలి. చక్కగా ఒక ఉడుకు వచ్చేసింది, మంచి కుక్ అవుతుంది కదా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. 30-40% కుక్ అయ్యాయి, మిగతాదంతా గ్రేవీలో కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎంబసీ చికెన్ కర్రీ విత్ బ్రెడ్ కాంబినేషన్ ఏదైనా బాగుంటుందండి. కొన్ని కర్రీస్ ఏమో మనకి రోటీతో బాగుంటాయి, కొన్ని కర్రీస్ ఏమో రైస్తో బాగుంటాయి, కొన్ని కర్రీస్ రైస్తో, రోటీతో, బ్రెడ్తో, దేంతో అయినా బాగుంటాయి. ఇప్పుడు మనం తయారు చేసిన ఎంబసీ చికెన్ మనకి బ్రెడ్తోనే బాగుంటుంది. దీని కాంబినేషనే మనకి బ్రెడ్ ఇస్తారనమాట. సేమ్ ప్రాసెస్లో మీరు మటన్తో చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను చికెన్ని కొంచెం లైట్గా కోట్ చేసి నూనెలో ఫ్రై చేశాను కదా. అలా ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ పోసేసి కుక్కర్లో ఒక 4-5 విజిల్లు పెట్టేస్తే మటన్ ఉడికిపోతుంది. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సేమ్ మటన్తో చేయాలి అనుకుంటే. చికెన్తో అయితే ఆల్రెడీ కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు చూపించేశాను కాబట్టి ఇలా యాజ్ ఇట్ ఈస్గా చేస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి ఇంత పెద్ద పీసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, అంటే ఇంత పెద్ద పీసెస్ తినడం నచ్చదు. సో చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. పీసెస్ సైజ్ అనేది మన ఇష్టం, కానీ ప్రాసెస్ అయితే ఇంత సేమ్ అండి. ఒకసారి మీరు టేస్ట్ చూసి ఉప్పు, కారం ఇంకొంచెం మీకు కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇది ఎక్కువ గరం మసాలా, ఎక్కువ కారం అట్లా ఉండకుండా కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా ఆ ట్యాంగీ టేస్ట్ తగులుతూ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొక 5-10 minutes చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి నేను ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి. అంతే, ఇంకొక 10 minutes ఇలా కుక్ చేసిన తర్వాత నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. బాగా కుక్ చేసిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోవాలి. సో మనం చేసిన ఎంబసీ చికెన్ విత్ కాంబినేషన్ బ్రెడ్తో బాగుంటుందని చెప్పాను కదా. బ్రెడ్ టోస్ట్ కూడా చేసుకున్నాను నేను. పుల్కా ప్యాన్ ఉంటుంది కదండి, పుల్కా ప్యాన్ పైన జస్ట్ గ్రిల్ చేశాను అనమాట, అందుకే మనకి మంచి మార్క్స్ వచ్చాయి. లేదా శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా, శాండ్విచ్ మేకర్లో కూడా మీరు గ్రిల్ చేసుకుంటే ఇలా మంచి గ్రిల్ మార్క్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనం కర్రీ వేసుకున్నాం. కాస్త కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.
పిల్లలకైతే అసలు తెగ నచ్చేస్తుందండి. చికెన్ అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందులో స్పైసీ లెవెల్స్ ఇందులో తక్కువ ఉంటాయి, కాస్త స్వీట్నెస్ తగులుతుంది కాబట్టి వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడు ఒకే రకంగా వద్దు, కొంచెం డిఫరెంట్గా తిందాం అనుకునే వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను, అంతే ఎంబసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట ఎంబసీ చికెన్ కర్రీ. ఎంబసీ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ లో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్ ని అందులో లైట్ గా కోట్ చేసి వేడిగా ఉన్న పాన్ లో రెండు వైపులా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో కొద్దిగా బటర్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు, మైదా పిండి వేసి కలిపి పసుపు, కారం, టమాటో ప్యూరీ, టమాటో కచప్ వేసి బాగా మిక్స్ చేసుకొని చికెన్ స్టాక్ వేసి కాస్త బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని చివరగా కాస్త పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంబసీ చికెన్ రెడీ.